హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మహిళలకు 2500 రూపాయలు అయితే ఆన్లైన్ లిస్ట్ అయితే వచ్చేసింది. సో మా విలేజ్ అయితే ఎంట్రీ చేయడం జరిగింది. సో వారి పేరు పీడిఎఫ్ ఎలా ఉంటుందో చూసుకోవచ్చు ఇక్కడ. సో వారి రిజిస్ట్రేషన్ నెంబరు మన జాబ్ కార్డు నెంబర్ లాగానే ఉంటుంది అన్నట్టు. సో టీఎస్ అని ఉంది కదా, 32 కోడ్ అన్నట్టు పేరు. దాని తర్వాత ఇవి ఎంతమంది ఉన్నారో సో వారి నెంబర్లు, దాని తర్వాత వాళ్ళ ఫ్యామిలీ హెడ్ నెంబర్లు, మేల్ ఫీమేల్ ఏజ్, దాని తర్వాత మా తండ్రి పేరు, అలాగే ఆధార్ కార్డు దాని తర్వాత మనకి ఇక్కడ ఇట్లా ఉంటుంది అన్నట్టు. సో డాష్ 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 స్టార్ గుర్తులు అయితే ఉందన్నట్టు. సో ఇది ఎక్సెల్ వ్యూ కూడా ఉంది, కాకపోతే మనకు లేదు కాబట్టి కంప్యూటర్లో ఇది మొబైల్లో చేస్తున్నాం కాబట్టి ఇక్కడ లేదు. సో ఇక్కడ బ్లాక్ నెంబర్ కూడా చూసుకోవచ్చు మీరు. డేటా ఎంట్రీ చేసేటప్పుడు అయితే వాళ్ళకి ఏమన్నా డౌట్స్ ఉంటే డిపార్ట్మెంట్ వాళ్ళు మనకు కాంటాక్ట్ అయితే ఇస్తున్నారు. సో ఆన్లైన్లో ఎవరైతే ఫోన్ నెంబర్ ఇచ్చారో సో ఆ నెంబర్ అయితే కరెక్ట్గా రాసి ఉంటే మీకు అయితే మెసేజ్ అన్న వస్తుంది, రిఫరెన్స్ నెంబర్ అన్న, లేదంటే మనకు ఫోన్ అన్న చేస్తారన్నట్టు. సో మీరు ఎలిజిబురా లేదా అని చెప్పేసి. సో ఈ వెబ్సైట్లో వచ్చేసి మహాత్మా గాంధీ గురించి ఉంటుంది, అంటే 100 డేస్ వరకులో ఏదైతే ఉందో సో అలాంటి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అదే విధంగా ఉంటుంది అన్నట్టు. సో మనం ఏబిఎన్ ఒక ఆర్టికల్ అయితే వాళ్ళు రిలీజ్ చేశారన్నట్టు. లబ్ధిదారులకు ఎంపిక గ్రామాల్లో ఉన్నాయి, అంటే మనకు ఎవరైతే ఏ విలేజ్లో వాళ్ళు సెలెక్షన్ చేసేసి వాళ్ళు ఫైనల్ చేస్తారన్నట్టు. ప్రజాపాలన ద్వారా 5 గ్యారెంటీల అమలులో గ్రామ సభ దరఖాస్తు స్వీకరించిన సర్కారు అదే గ్రామంలోనే సెలెక్షన్ అనేది ఉంటుందని ఒక కమిటీ ఏర్పాటు చేసేసి మన డిప్యూటీ సీఎం గారు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రజాపాలన దరఖాస్తు పరిశీలన త్వరలోనే గ్రామాల్లోకి జాబితాలనంట. గ్రామ పంచాయతీ కార్యాలయంలో జాబితా ప్రదర్శనలు, గ్రామ సభల్లోనే పెట్టి యోచనలు. సర్కారు అనర్హులకు అక్కడికక్కడే తొలగింపు, అర్హులైన వారికి చోటు దక్కకుంటే వెంటనే చర్చలు వాళ్ళు తీసుకుంటారు అన్నట్టు. ఇక్కడ చూసుకోవచ్చు అన్నట్టు. అదే గ్రామంలో సభల ద్వారా లబ్ధిదారులకు ఎంపిక చేస్తారన్నట్టు. వచ్చిన దరఖాస్తులను కంప్యూటరీకరించి సో ప్రభుత్వ స్థాయి పరిశీలనలు అయితే జరుపుతారన్నట్టు. సో రాష్ట్ర వ్యాప్తంగా ఈ డిసెంబర్ 28 నుంచి జనవరి 6వ తారీఖు వరకు జరిగిన గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ, పట్టణ ప్రజాపాలన కార్యక్రమంలో ప్రభుత్వం నిర్ణయించిన ఈ విషయం తెలిసింది అందరికీ. సో అందులో భాగంగా మహాలక్ష్మి, ఇందిరమ్మ పథకము, గృహజ్యోతి, రైతు భరోసా, చేయూత పథకం అంటే 5 గ్యారెంటీలే ఇచ్చింది. సో యూత్ వాళ్ళకైతే చేయూత అనేది ఏమి ఇవ్వలే. సో ఈ రాష్ట్రం మేరకు 16,392 గ్రామ పంచాయతీలు, 710 మున్సిపాలిటీ వార్డులు. సో అవన్నీ కలిపేసి వీటిలో 5 గ్యారెంటీల కోసము 5,91,636 దరఖాస్తులు రాగా ఇతర పథకాల కోసం అయితే 19 lakhs అయితే వచ్చింది అన్నట్టు. వేగంగా జరుగుతుందని చెప్పచ్చు. ఇదంతా ఒక కంప్యూటరైజేషన్ చేసేసిన తర్వాత 17 వరకు అయిపోవాలి, కాకపోతే సర్వర్ ప్రాబ్లం వల్ల జనవరి 31 వరకు అయితే ఎక్స్టెండ్ చేశారన్నట్టు. సో ఈ ఫిబ్రవరి 1st వీక్ వరకు అయితే అందరికీ క్రెడిట్ అయిపోతుంది. నాకు తెలిసి అందరికీ డైరెక్ట్ బెనిఫిషియరీ అంటే జీరో అకౌంట్లో లేదా ఆధార్ కార్డుతో లింక్ అయి ఉన్న అకౌంట్లో క్రెడిట్